సో ఈనాడు మనము 2 టాపిక్స్ మనం చదువుకోబోతున్నాము. ఒకటి కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ లా అనే ఒక అంశంలో చదువుకుంటాము. తర్వాత ఇంకొక కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక అంశంలో మనము చదువుకోబోతున్నాము. తీసిన వారు చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త పుస్తకము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. మనం ప్రతి ఆదివారము ఈ యొక్క కింగ్డమ్ కాన్సెప్ట్ లో మనము వేరియస్ కాన్సెప్ట్ లో మనం చూస్తూ వస్తున్నాము. కింగ్డమ్ అనేది అదొక గవర్నమెంట్. కింగ్డమ్ అనేది దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్యము. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ఏమి తీసుకొని వచ్చారంటే ఆయన గవర్నమెంట్ని తీసుకొని వస్తున్నారు ఈ లోకానికి. ఈ ప్రపంచంలో అన్నిటినీ ఆర్గనైజ్డ్ చేసేది ప్రభుత్వమే, గవర్నమెంటే, కానీ మతం కాదు. సో రిలీజియన్ అన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ అన్నిటినీ ఆర్గనైజ్ చేస్తుంది, అన్నిటినీ ఒక ఆర్డర్ చేస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఒక పవర్ఫుల్ అనేది అది రిలీజియన్ కన్నా, మతానికన్నా. సో లోకంలో ఎన్నో మతాలు ఉన్నవి, రకరకాల మతాలు. ప్రతి మతాలకి ప్రతి ఆచారాలు, సంప్రదాయాలు, చట్టాలు విధించి ఉన్నారు. కానీ ఇన్ని మతాలున్నా, ఇన్ని ఆచారాలున్నా అది లోకంలో ట్రబుల్స్ తీసుకొని వస్తుందే కానీ పీస్ని తీసుకొని వచ్చేది లేదు. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, నేను మీకు సమాధానం ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను అంటున్నారు ఆయన. సో రిలీజియన్ ప్రాబ్లం తీసుకొని వస్తుంది, గవర్నమెంట్ పీస్ని తీసుకొని వస్తుంది. అందువలన యేసుక్రీస్తు అప్పటి నుండి యేసు మతాన్ని ప్రీచ్ చేయలేదు, ఆచారాన్ని ప్రీచ్ చేయలేదు, సంప్రదాయాన్ని ప్రీచ్ చేయలేదు. ఆయన గవర్నమెంట్ని గురించి ప్రీచ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ యొక్క రూల్స్, గవర్నమెంట్ యొక్క ప్రిన్సిపల్స్, గవర్నమెంట్ యొక్క లాస్, వీటి గురించి ప్రీచ్ చేస్తున్నాడు. కానీ క్రైస్తవము ఎక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నారంటే అన్ని మతాలకి ఎలా అన్ని ఆచారాలు ఉన్నవియో అదేలాంటి క్రైస్తవము కూడా ఒక మతములాగా అది కూడా ఈ క్రైస్తవం కూడా కొన్ని ఆచారాల్ని, కొన్ని సంప్రదాయాల్ని క్రైస్తవము పాటిస్తుంటున్నది. అందుకని క్రిస్టియన్ పీపుల్స్ మీ దగ్గర మీరు చూసారంటే వారు ఆచారాల్ని గొప్పగా చెప్పేదానికన్నా దేవుని యొక్క ఆ వాక్యం యొక్క లా, ఆ వాక్యం యొక్క పవర్ని వారు ఎరగలేకుండా ఉన్నారు. సో మందిరాలకు వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద మెగా చర్చెస్కి వెళ్ళినప్పుడు చూసామంటే అక్కడ సమ్ స్టోరీ చెప్తున్నారు పీపుల్కి, కొన్ని కథలు చెప్పి ఆ కథల ద్వారా వాళ్ళని నడిపించి వారికి కొంచెం టైం పాస్ చేపించి పంపిస్తున్నారు. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్టోరీస్ చెప్పేది కాదు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా లాస్ని, కాన్స్టిట్యూషన్ని, ప్రిన్సిపల్స్ని టీచ్ చేస్తుంటుంది గవర్నమెంట్. ఎంతమంది ఆమె అంటున్నారు? సో పార్లమెంట్కి వెళ్ళారంటే అక్కడ అన్ని లీడర్స్ ఉంటారు పార్లమెంట్లో. అక్కడ ఏ లీడర్ లేసి స్టోరీ చెప్పరు. అక్కడ కాన్స్టిట్యూషన్ని పాస్ చేయడానికి, బిల్స్ పాస్ చేయడానికి వాళ్ళు అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తారు. కానీ అక్కడ స్టోరీస్, అక్కడ టైం పాస్ చేసే విషయాలు అక్కడ లేదు. అలాంటప్పుడు క్రైస్తవం అనేది ఇదొక స్టోరీస్ ద్వారా పీపుల్ నడిపించేది కాదు. కింగ్డమ్ ఒక లీగల్ ఇష్యూస్ని, కింగ్డమ్ యొక్క కాన్సెప్ట్ని, కింగ్డమ్ యొక్క ప్రిన్సిపల్స్ని ప్రజలకి నేర్పించి ఆ ప్రిన్సిపల్స్ని వారు పాటిస్తే, అది ఎలా ఆపరేట్ చేయాలని చేపిస్తే క్రైస్తవ ప్రజల యొక్క జీవితంలో గొప్ప మార్పులు కలుగుతుంటున్నది. ఏమేన్? సో 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించి ఆయన పునరుద్ధానమై పరలోక రాజ్యానికి వెళ్ళినప్పటికీ కూడా క్రైస్తవులకి రక్షణ గురించో, దేవుడు ఇచ్చిన వెల్త్ గురించో ప్రజలకి ఎరగలేకుండా ఉన్నారు. సో పీపుల్ అనుకుంటున్నారు, కన్నీటితో దేవుని దగ్గర వేడుకున్నామంటే
దేవుడు మన ప్రార్థనకి ఆయన జవాబు కలుగొచ్చేస్తాడని చెప్పి. సో కన్నీటితో వేడుకోమని దేవుడు చెప్పలేదు. అది వచ్చి మనము కంపాషన్ ఎదురు చూస్తుంటున్నాము రాజుల దగ్గర. కన్నీరు అనేది మన కంపాషన్. కానీ కింగ్డమ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కన్నీటితో దేవుని వేడుకోమని చెప్పలేదు. మీకు ఇవ్వబడిన ఆ రైట్స్ ఏంటో, మీకు ఇవ్వబడిన ఆ యొక్క హక్కు ఏంటో వాటిని మీరు రాజు దగ్గర మీరు కోరుకొనండి, అవి మీకు కలుగుతుంటున్నది. ఆమేన్. సో రైట్స్ ని కోరుకునే దానికిను మనము కంపాషన్ ని ఎదురు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఈనాడు క్రైస్తవము వారికి రైట్స్ ఏమని వాళ్ళకి తెలియకుండా వారు బతిమలాడుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ప్రతి విషయాలకి వారు కన్నీటితో ఉంటున్నారు. కానీ కన్నీటితో మనము వేడుకొని దేవుడి దగ్గర పొందుకోవాలనుకుంటే ఇంత పెద్ద బైబిల్ మనకు అనవసరము, ఇటువంటి ప్రీచింగ్స్ అనవసరము. ఎందుకంటే కన్నీటితోనే దేవుడు అన్ని చేసినప్పుడు మనకి ఇంకెందుకు బైబిల్ ప్రీచింగ్, టీచింగ్ ఇవన్నీ అనవసరం అయిపోతుంటున్నది. ఆమేన్. సో బైబిల్ అనేది కింగ్డమ్ సిటిజన్ కి, దేవుని రాజ్యం యొక్క వారసులకి ఆ యొక్క సిటిజన్షిప్ కొరకు, దేవుడు వారి యొక్క బెనిఫిట్స్ కొరకు, వారి యొక్క ఆశీర్వాదాల కొరకు ఆ కింగ్ యొక్క ప్రామిసెస్ ని అక్కడ ఆయన రాసిస్తుంటున్నారు. ఆమేన్. ఇక బైబిల్ అనేది ఇది ఒక రిలీజియన్ బుక్ అని ప్రజలు అనుకుంటున్నది నేను ప్రతిసారి చెప్తుంటున్నాను. సో బైబిల్ అనేది ఇది ఒక మత సంబంధమైన పుస్తకం కాదు. బైబిల్ అనేది దేవుని రాజ్యం యొక్క చట్ట పుస్తకమై ఉన్నది. సో చట్ట పుస్తకాన్ని కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ అనేది తెలుగులో లాస్ట్ టైం మీరు ఎవరో ఒకరు చెప్పారు నాకు. కాన్స్టిట్యూషన్ అనగా తెలుగు రాజ్యాంగము. కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగము కదా. సో రాజ్యాంగము ఆ యొక్క కాన్స్టిట్యూషన్ లాస్ ని అది మనకి ఇస్తున్నది. లా మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చేది కాదు. సో కాన్స్టిట్యూషన్ లాగా మారుతుంది, కానీ లా మన కాన్స్టిట్యూషన్ మారేది లేదు. సో దేవుడు ఇచ్చిన ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది, ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుని రాజ్యం యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ అయినది. ఈ కాన్స్టిట్యూషన్ లో రాయబడిన ప్రతి వర్డ్స్ అది లాగా మారుతున్నది. ప్రతి లా వెనక అది ప్రిన్సిపల్స్ ద్వారా అది ఆపరేట్ చేయబడుతుంటున్నది. లా అనేది ఉంటే దానికి ప్రిన్సిపల్స్ ఉంటుంది. ఆమేన్. సో బైబిల్ ఇది ఒక రిలీజియన్ గా మనము వాడే కన్నా ఈ రిలీజియన్ యాక్టివిటీస్ తో మనము భావించేటప్పుడు ఈ బైబిల్ యొక్క బెనిఫిట్స్ మనం ఏం పొందుకోలేము. కాన్స్టిట్యూషన్ లో మేజర్ గా ఏముంటుంది, కాన్స్టిట్యూషన్ లో ఎందుకు రాస్తున్నారు? సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ దేశం ప్రతి కాన్స్టిట్యూషన్ ఎవరు రాస్తుంటున్నారంటే ఆ యొక్క డెమోక్రసీ పీపుల్, ప్రజలు రాస్తున్నారు కాన్స్టిట్యూషన్ కదా. కానీ కింగ్డమ్ సిస్టమ్ ఏంటంటే కింగ్డమ్ లో ప్రజలు కాన్స్టిట్యూషన్ రాసేది కాదు, కింగే కాన్స్టిట్యూషన్ ని రాస్తుంటున్నారు. సో మన దేశంలో, విదేశంలో, ప్రపంచంలో ఇప్పుడు కింగ్షిప్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు. కానీ ప్రీవియస్ టైంలో ప్రపంచంలో చాలా చోట్ల కింగ్స్ రూల్ చేస్తున్నారు. ఎక్కడ కింగ్ రూల్ చేసినా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ని కింగే ఓన్ గా రైట్ చేస్తారు. ఆమేన్. అప్పుడు మన చేతిలో ఉండేది ఇది ఒక కింగ్డమ్ బుక్ అయినది, దేవుని రాజ్యం యొక్క పుస్తకమైనది. ఈ దేవుని రాజ్యం యొక్క పుస్తకంలో రాజ్యం యొక్క ప్రభు అయిన, రాజు అయిన దేవుడే ఈ యొక్క పుస్తకాన్ని ఆయన మనకు రాసి ఇచ్చి ఉన్నారు. ఆమేన్. సో కాన్స్టిట్యూషన్ ఎందుకు రాస్తున్నారంటే ఆ సిటిజన్ కొరకే. ఆమేన్. సిటిజన్ యొక్క బెనిఫిట్స్ కొరకు, సిటిజన్స్ యొక్క రైట్స్ కొరకు. వారికి ఏం రైట్స్ ఉంది, వారికి ఏం బెనిఫిట్స్ ఉన్నది, ఇవన్నీ ఆ రైట్స్ అండ్ బెనిఫిట్స్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అదే సమయంలో ఈ సిటిజన్ కి ఏదైతే కావాలో వారు రాజు దగ్గర వెళ్ళి
వారు బతిమలాడాల్సిన అవసరం లేదు, వారు బాధపడాల్సిన అవసరం లేదు, కన్నీరు కార్చాల్సిన అవసరము లేదు. సో అక్కడ రైట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అది మాత్రమే కాకుండా రాజు రాసి ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి. ఏమేన్ సో సమ్ ప్రామిసెస్ దేవుడే రాస్తున్నారు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరుని గొప్ప పేరుగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేది ప్రామిస్. సో ఇటువంటి ప్రామిసెస్ ని లేఖనంలో చాలా దేవుడు రాసిచ్చినారు. అన్ని ప్రామిసెస్ వెనక ఆయన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు. ఆయన ప్రతి ప్రామిసెస్ కి వెనక సబ్ టర్మ్స్ కదా, ఆ టర్మ్స్ మనం ఫాలో అయ్యేటప్పుడు, ఆ కండిషన్స్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ప్రామిస్ మన జీవితంలో నెరవేర్చబడాలి. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన టర్మ్ ఏంటి, నీక ఊరిని, నీక ఫాదర్ హౌస్ ని నీవు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళము. ఇది దేవుని, ఇది ఆ కింగ్డమ్ హెవెన్ కింగ్ యొక్క టర్మ్. ఈ కండిషన్ ఫాలో అవ్వంటున్నారు. సో అబ్రహాం ఆ రాజు చెప్పిన ప్రకారంగానే, దేవుడు చెప్పిన ప్రకారంగానే ఇంటిని, దేశాన్ని, అన్నిటినీ వదిలిపెట్టి ఆయన ఏమి చెప్పారో, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు ఈ దేశానికి వెళ్ళు, ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళని కూడా దేవుడు అక్కడ చెప్పలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అబ్రహాము కన్ఫ్యూజ్ అవ్వలేదు. సో కింగ్ చెప్పారు, నేను బయలుదేరుతున్నాను, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడుండాలో ఆయన డిసైడ్ చేస్తారు. అది మాత్రమే కాకుండా వెళ్ళేటప్పుడు వెళ్తున్నారంటే, ఇప్పుడు చూడండి, మనము ఇంట్లో నుంచి మీరు మందిరానికి వచ్చినారు, నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినాను. సో మనకి ఒక డెస్టినీ పాయింట్ ఉన్నది, మనం ఎక్కడికి వెళ్ళాలనే ఒక డెస్టినీ పాయింట్ ఉంది. ఆ డెస్టినీ పాయింట్ బట్టి మనము ప్రాపర్ గా గ్యాదర్ అవుతున్నాము. ఇది వచ్చి హోప్, మనకున్న డెస్టినీ. కానీ అబ్రహాం జర్నీలో మీరు గమనించాలంటే అతనికి ఉన్న ఒకే ఒక హోప్ ఏంటంటే దేవుడు చెప్పిన వాక్యమే. అది మాత్రమే కాదు, ఫిజికల్ గా, విజువల్ గా అతను ఏ లొకేషన్ కూడా అతనికి చూపించలేదు. సో అబ్రహాం యొక్క జర్నీ చూసారంటే పూర్తిగా విశ్వాసంతో తన ప్రయాణాన్ని అతను మొదలుపెట్టాడు. సో విశ్వాసం అనేది ఏంటి, నేను ఏదైతే దర్శించలేదో నా హృదయంలో బిలీవ్ చేస్తున్నాను, దర్శించకుండా హార్ట్ లో బిలీవ్ చేసి ఆ బిలీవింగ్ యొక్క సిస్టమ్ తో నేను నడుస్తూ ఉంటున్నాను. ఏమేన్. సో అబ్రహాంకి కలిగి ఉన్నది పూర్తిగా విశ్వాసమే. అతను దర్శించి నడవకుండా విశ్వసించి నడిచాడు. ఇది దేవుడు అతనికి ఇచ్చిన టర్మ్. ఈ టర్మ్ ఫాలో అవ్వంటున్నారు, నేను చూపించే దేశానికి వెళ్ళు. సెకండ్లీ, కాన్స్టిట్యూషన్ అనేది మీరు చెప్పారు కదా, కాన్స్టిట్యూషన్ అనేది ఆ చట్ట పుస్తకం అంటున్నాం కదా. ఈ బుక్ అనేది ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడు అది ఎలా నెరవేరుస్తాడు, మీకు ఫైనాన్షియల్కి ఇచ్చిన వాగ్దానం ఏంటి, మీకు ఫ్యామిలీకి ఇచ్చే వాగ్దానం ఏంటి, మీకు హెల్త్కి ఇచ్చే వాగ్దానం ఏంటి, మీ ఫ్యూచర్కి ఇచ్చే వాగ్దానం ఏంటి, మీరు ఏమి చెయ్యాలి, చేయకూడదు. రొటీన్ గా బైబిల్ పూర్తిగా ఇవ్వబడినది. ఇలాంటప్పుడు కాన్స్టిట్యూషన్ పుస్తకం చేతిలో ఉన్నప్పుడు ఈనాడు ప్రజలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నదని వారు గమనించకుండా, ప్రభువా నేనేమి చెయ్యాలి, హలో ప్రభువా నేనేమి చెయ్యాలి, నాకు చెప్పు ప్రభువా, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు నేర్పు ప్రభువా. సో ఇది వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కింగ్డమ్ ని. వారు డిస్టర్బ్ చేస్తే కింగ్డమ్ యొక్క నాలెడ్జ్ లేకుండా ఉన్నారు, దేవుని రాజ్యం యొక్క అవగాహన లేకుండా ఉన్నారు. సో అటువంటి ప్రజలు చాలా భక్తిమంతులు అనుకోకూడదు, అటువంటి ప్రజలు భక్తిహీనులు, అటువంటి ప్రజలు జ్ఞానం లేనివారు, అటువంటి ప్రజలు వివేకం లేనివారు. ఏమేన్. సో సిటిజన్ కి మెయిన్ గా అవగాహన కలిగి ఉండాలి, సిటిజన్ కి మెయిన్ గా నాలెడ్జ్ కలిగి ఉండాలి, సిటిజన్ కి మెయిన్ గా వారికి కంట్రీ యొక్క రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కంపల్సరీ సిటిజన్స్ నేర్చుకోవాలి. ఏమేన్. ఇది వారికి రైట్స్, ఇది ఖచ్చితంగా చేయాలి.
ఏమేన్. సో మన భారతదేశంలో మనము లెఫ్ట్ లో వెళ్ళి రైట్ లో వస్తాము. ఇది వచ్చి ట్రాఫిక్ రూల్ యొక్క టర్మ్. ఏమేన్. మీరు వేరే యూరోప్ కంట్రీ నుంచి ఒకవేళ యూరోప్ సిటిజన్ గా ఉండి ఒకవేళ భారతదేశానికి వచ్చారంటే మీరు యూరోప్ కంట్రీలో రోడ్ జర్నీ అనేది వారు రైట్ లో పోయి లెఫ్ట్ లో వస్తారు. అక్కడ స్టీరింగ్ కూడా రివర్స్ గా ఉంటుంది కదా. మనకి లెఫ్ట్ లో ఉంటే వాళ్ళకి రైట్ లో ఉంటుంది, వాళ్ళకి రైట్ లో ఉంటే మనకి లెఫ్ట్ లో ఉంటుంది. సో ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ యొక్క టర్మ్స్ ని, కండిషన్స్ ని, రూల్స్ ని నేను నేర్చుకోవాలి. అది అది ఆ అవగాహన నేను పొందుకోవాలి. అది అది కంపల్సరీ, అది ఖచ్చితంగా చేయాలి. ఏమేన్. అప్పుడు ఇక ప్రతి కంట్రీస్ కి టర్మ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, లాస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ కంట్రీ లాగా ఈ కంట్రీ ఉండదు, ఈ కంట్రీ లాగా ఆ కంట్రీ ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఎర్త్లీ సిస్టమ్ వేరు, హెవెన్లీ సిస్టమ్ అనేది వేరు. ఆ హెవెన్లీ సిస్టమ్ కి నేను రావాలి, కానీ ఈ ఎర్త్ సిస్టమ్ ఎర్త్కి తగిన రీతిగా హెవెన్ ని మార్చడానికి ప్రయత్నము చేయకూడదు. ఏమేన్. సో మన ఇష్టం ప్రకారంగా హెవెన్ నడుచుకున్నది లేదు. హెవెన్ చెప్పిందే ఎర్త్ గమనించాలి, హెవెన్ చెప్పిందే ఎర్త్లీ సిటిజన్ పీపుల్ పాటించాలి, కానీ మనం చెప్పేంత హెవెన్ చేయాలని అనుకోనే కూడదు. అప్పుడు ఇక కింగ్డమ్ కాన్సెప్ట్ ని పరిపూర్ణంగా మనము అర్థం చేసుకోకుండా ఉండేది క్రైస్తవం యొక్క అజ్ఞానమైన పరిస్థితి అయినది. సంఘంలో అక్కడ వేరియస్ కార్యక్రమాలు వాళ్ళు టీచ్ చేస్తున్నారు. దెయ్యాల గురించి మాట్లాడుతున్నారు, అక్కడ మాంత్రికం గురించి మాట్లాడుతున్నారు, అక్కడ మల్లయ్య చెల్లయ్య అనే ఒక బిగ్ పాస్టర్, ఒక మెగా చర్చ్. సో అక్కడ క్రౌడ్ సమ్ థౌసండ్ పీపుల్స్ వస్తున్నారు. అక్కడ మల్లయ్య స్టోరీ, పెద్దయ్య స్టోరీ, ఫారెస్ట్ స్టోరీ, జంగిల్ స్టోరీ, ఇవన్నీ చిన్న బిడ్డలకి సండే స్కూల్లో నేర్పించేటట్టుగా సమ్ స్టోరీస్ చెప్పి ఆ స్టోరీస్ ని పెద్దవాళ్ళు కూడా వింటున్నారు, గొప్ప అఫీషియల్ ఆఫీసెస్ కూడా ఆ స్టోరీస్ ని వింటున్నారు. సో కింగ్డమ్ స్టోరీస్ చెప్పేది కాదు మనకి, కింగ్డమ్ రూల్స్ ని, కింగ్డమ్ టర్మ్స్ ని, కండిషన్స్ ని, కింగ్డమ్ లాస్ ని, ప్రిన్సిపల్స్ ని మనకి నేర్పిస్తుంటున్నది. ఏమేన్. తర్వాత డాక్యుమెంట్ కాల్డ్ ద కాన్స్టిట్యూషన్. రిలీజియన్ ఎప్పుడు కూడా దేవుని యొక్క గవర్నమెంట్ సిస్టాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. నేను ఈరోజు మనం చదివేది ఏంటంటే కింగ్డమ్ కాన్సెప్ట్ కీస్. చెప్దాము, కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కీస్. కీస్ అంటే తెలుగులో తాళము. బుర్ర కాదు, తాళం కదా. బుర్రలో కొంచెం తాళం వేయాలి. మార్నింగ్ వచ్చింది ఎందుకంటే మీ బుర్రకంతా కొంచెం కీ ఇవ్వాలి, మన బుర్ర యాక్టివేషన్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం చదువుకునే కాన్సెప్ట్ ఏంటి? సో కింగ్డమ్ అనేది వేరియస్ కాన్సెప్ట్ మనం చదువుతూ వస్తుంటున్నాము. ఈనాడు మనం చదివేది కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కీస్, నాట్ కీస్ కదా. తాళము కాదు, తాళములు. గుడ్. ఇక ఈ కీస్ గురించి ఎందుకు చదవాలంటే ఎవ్రీ నేషన్ and social civil society functions on laws and customs that makes that society work. These functions depend on the constitution and your body law that create a context and reference for social behavior and relating to the government and other member of the society. The result is a culture of laws and principles that serve as regulations, values, moral and standards that govern that citizens' relationship with the authority structure and its disposition. ఈ యొక్క కింగ్డమ్
కీస్ ఎందుకు చదవాలంటే ఈ కింగ్డమ్ కీస్ ఈ సిటిజన్ కి మస్ట్ అయి ఉన్నది. దేనివల్ల అంటే మన మోరల్ వాల్యూని అది పెంచుతుంటున్నది, మన మోరల్ ఎథిక్స్ కూడా అది పెంచుతుంటున్నది, మన కల్చరల్ కూడా అది బిల్డ్ చేస్తుంటున్నది. సి ఈ కీస్ గురించి నేర్పిస్తే చాలు పీపుల్ బిల్డ్ అవుతూ ఉంటారు. ఏమీన్ సో కీస్ ఒక అవగాహన కలిగితే చాలు, ఆ కీస్ బేస్ చేసి వారి కల్చరల్, వారికి మోరల్, వారికి ఫ్యూచర్ సమస్తం డెవలప్ అవుతుంది. కానీ ప్రజలకి మందిరంలో ఏం చెప్తున్నారంటే, మీరు క్రమంగా ఉండండి, మీరు ప్రార్థనలో నిలకడగా ఉండండి, మీరు లేఖనాన్ని చదవండి, బయటకు వెళ్ళేతోడు ప్రార్థన చేయండి, ఆహారం తినేతోడు ప్రార్థన చేయండి, మీరు అబద్ధాలు మాట్లాడవకండి, మీరు మంచిగా నడుచుకోండి అని చెప్పి పీపుల్ కి ఎప్పుడు కూడా ఇక మోరల్ ఎథిక్స్ నే సంఘములు పాటిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటున్నది. ఈ మోరల్ ఎథిక్స్ టీచింగ్స్ ప్రజలకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి తెలిసింది మందిరంలో చెప్తున్నారు, కానీ అది వారు పాటించలేకుండా పోతుంటున్నారు. సో పీపుల్ ఏమనుకున్నారు, సంఘం అంటే మంచిది నేర్పిస్తారు. సో మంచిది నేర్పించేది కానీ లాస్ నేర్పించేది, ప్రిన్సిపల్స్ నేర్పించేది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ని నేర్పించేదే సంఘం. ఎందుకనగా ఆల్రెడీ మనకు మంచిది ఏది, చెడు ఏది ఆల్రెడీ మనకి మనకు తెలుసండి, మంచి చెడు మనకు తెలుసు. కానీ సంఘం మంచి చెడు నేర్పించే ఒక, నేను చెప్పేవాను కదా, పీటీ సార్ లాంటి వారు కాదు. పీటీ సార్స్ ఎప్పుడు కూడా, పీటీ మాస్టర్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా క్రమంగా ఉండండి, క్రాఫ్ట్ చేయండి, షూస్ కరెక్ట్ అయ్యండి, లేస్ కరెక్ట్ గా కట్టండి, టై కట్టండి, ఇది కట్టండి, మోరల్ ఇన్స్ట్రక్షన్స్ పీటీ సార్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు. కానీ చర్చ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఉండే పాస్టర్స్ గారు, ఇక్కడ టీచర్స్, ప్రీచర్స్ ఎవరైనా కూడా వీరు పీటీ సార్స్ కాదు. సమ్ పాస్టర్స్ పీటీ సార్ వర్క్ చేస్తున్నారు, సమ్ ప్రీచర్స్ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. సంఘం అనేది ఇటువంటి మోరల్స్ క్లాసెస్ నేర్పించేది కాదు. సంఘము కీస్ యొక్క అవగాహన కలిగి చేసే సంఘమైనది. కీస్ అంటే ఈ కీ ఎందుకు, ఈ కీ ఎలా వాడాలి, ఈ కీ నేను ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఉపయోగపరచాలి. సో కీస్ ఉపయోగపరిచే అవగాహన కలిగేటప్పుడు నా యొక్క కల్చరల్, నా యొక్క మోరల్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటున్నది. అవగాహన కలిగితే, ఆపరేట్ ఎలా చేయాలన్న నాలెడ్జ్ కలిగితే, ఈ అవగాహన, ఇక నాలెడ్జ్, ఈ అండర్స్టాండింగ్ నాకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నాకు కల్చరల్ చేంజ్ అవుతుంది, నా యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది, నా యొక్క భవిష్యత్, నా యొక్క ఫ్యూచర్ గురించి నా భయం లేకుండా నేను జీవిస్తాను. సో ఆపరేటింగ్ సిస్టమ్ మనం నేర్చుకోవడానికి మనం వస్తున్నాము కదా. ఇక బైబిల్ మనకి ఈ కీస్ గురించి నేర్పించేటప్పుడు ఇక కీస్, this is exactly problem with many believers today. We have a big bunch of keys called scripture. మన చేతిలో ఉన్న బైబిల్ ఉందా చేతిలో? హలో, మీ బైబిల్ ఉందా? సో బైబిల్ ఏంటి, దానికి వేరియస్ థియాలజియన్ పాస్టర్స్ దానికి ఒక పేరు పెడుతున్నారు. ఒకటి అది సీడ్ బ్యాగ్ అంటారు, సీడ్ బుక్ అంటారు. సో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వర్డ్ అనేది సీడ్. అది ఆ సీడ్ ని మీరు, చాలా సీడ్ ఉంది దాంట్లో. వినడి విత్తనం విత్తువాడు బయలుదేరి వెళ్తున్నాడు అని. విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం అంటున్నాడు యేసు ప్రభు. పొలం అంటే ఏంటి? మానవుని యొక్క హృదయం అంటున్నారు ఆయన. సో అప్పుడు ఇక బైబిల్లో ఉండే వర్డ్స్ ఏంటి అనగా, ఆ వర్డ్స్ ఫుల్ గా దేవుడు చెప్పిన వాక్యములు, దేవుని యొక్క వాగ్దానములు. ఆ వాగ్దానాన్ని ఎలా మనము ఐడెంటిఫై చేస్తున్నామంటే అవన్నీ సీడ్. ప్రతి వాక్యము సీడ్ అయి ఉన్నది. అప్పుడు చేతిలో దానికి ఇంకొక పేరు పెడతారు, అదొక సీడ్ బుక్ అంటారు. రెండవది, ఈ ధర్మశాస్త్ర గ్రంథము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఇది ఒక సక్సెస్ బుక్ అయినది. సో ఆ బుక్ కి ఇంకొక నేమ్ కూడా పెడుతున్నారు, అదొక సక్సెస్ బుక్. మీ జీవితము ఫెయిలియర్ నుంచి సక్సెస్ కావాలంటే ఈ యొక్క వర్డ్స్ ని మెడిటేట్ చేయండి, ఈ వర్డ్స్ ని గమనించండి, ఈ వర్డ్స్ ని పాటించండి,
ఈ వర్డ్స్ మీకు ఇక గ్రంథము మిమ్మల్ని ఫెయిలియర్ నుంచి సక్సెస్ తీసుకొని వస్తుంది, కానీ ఏమాత్రం మిమ్మల్ని ఫెయిలియర్ లో నడిపించదని యెహోషువ 1:8 నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ టీచ్ చేసేవాడిని. ఇక్కడ ఇలాగా సమ్ నేమ్స్ పెడతారు. ఇప్పుడు దీనికి ఇంకొక పేరు, ఇంకొక ఆథర్ పెడతారు. ఇది ఒక we have a big bunch of keys. మనము తాళములు బౌంచ్గా ఉన్నది. కొన్ని ప్యాలెస్కి వెళ్ళారంటే అక్కడ అధికారుల దగ్గర ఇన్ని తాళాలు ఉంటాయి, ఒక బంచ్గా పెట్టుకుని ఉంటారు. తాళాలు చాలా ఉంటుంది. కిచెన్ తాళం ఒకటి, ట్రెషర్ తాళం ఒకటి ఉంటుంది, స్టోర్ కి. ఇప్పుడు మీ క్యాంపస్ లో చూసామంటే మనకుండేది చర్చికి ఒక కీ అప్పుడు మిస్సింగ్ అయిపోతుండే. కానీ ఈ క్యాంపస్ లో ఉన్న మీకు చాలా ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కలిసి కీస్ తీసుకున్నామంటే మోర్ దాన్ 1000 కీస్ దాకా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమేన్ హలో, ఇప్పుడు 1000 కీస్ చేతికి ఇచ్చారంటే కీస్ ఉంటుంది, కానీ ఏ వార్డ్ లో, ఏ ఏరియాలో, ఏ లొకేషన్ లో, ఏ ప్రాంతంలో ఏ బిల్డింగ్ ఉంది, ఎక్కడ ఈ తాళం నేను కన్ఫ్యూజ్ అవుతామా లేదా? ఇంత తాళాలు అక్కర్లే, అట్లా ఒక 4 రూమ్స్ కి ఒక 4 కీ ఇస్తేనే కన్ఫ్యూజ్ అయిపోతాం. గేట్ కీ ఏది, మెయిన్ డోర్ కీ ఏది అని కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ ఇది గేట్ కీ, ఇది మెయిన్ డోర్ కీ, ఇది బెడ్రూమ్ కీ, ఇది కిచెన్ కీ, ఇది ట్రెషర్ కీ అని ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఒక మైండ్ కి వాటికి వచ్చిన అవగాహన కలిగినప్పుడు ఆ 4 కీలు చీకట్లో ఉన్నా కూడా మీరు ప్రాపర్గా ఓపెన్ చేస్తారు. ఏమేన్ అలాగనే చేతిలో ఉండే ఇక బైబిల్ గ్రంథం అనేది ఇదొక బంచ్గా ఉన్నది. సో మెనీ కీస్ దాంట్లో ఉన్నది, చాలా కొన్ని లక్షల కీస్ నీ చేతిలో ఉన్నది. ఈనాడు పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ని కీస్ పీపుల్ చేత పెట్టుకున్నారు, కానీ ఏ కీ ఎక్కడ వాడాలని వాళ్ళకి హలో. కానీ ఎక్కడికి వెళ్ళినా కీ బ్యాగ్తో వెళ్తున్నారు. పెళ్ళికి వెళ్ళినా కూడా బైబిల్ చేతికి పెట్టుకున్నావా, బైబిల్ చేతిలో ఉన్నదా, సరే పెట్టుకున్నారు. షాప్కి వెళ్ళినా కూడా బైబిల్తో వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ బైబిల్ బైబిల్. ఈ బైబిల్ ఉండాలండి నా చేతిలో, ఈ బైబిల్ లేకపోతే నాకు ప్రయాణం సాగదండి. బైబిల్ అనేది కీస్, అన్ని కీస్ చేత పట్టుకుంటున్నారు. సరే కీస్ పోతున్నారు, వస్తున్నారు. కీస్ వాడుతున్నారా యాక్చువల్ గా మీరు? హలో, కీస్ ఎప్పుడన్నా మీరు వాడున్నారా? మీకు కావాల్సిన కీస్ ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తున్నారా? మీకు ఏ కీ కావాలని ఎప్పుడైనా తీసి ఆ కీని ఉపయోగపరుచున్నారా? ఈనాడున్న బిగ్గెస్ట్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అనేక క్రైస్తవ ప్రజల యొక్క చేతిలో బైబిల్ అనే కీస్ బుక్ ఉన్నది, కీస్ చేతిలో ఉన్నది, అన్ని కీస్ పెట్టుకున్నారు, కానీ పీపుల్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. హలో, వింటున్నారా? పీపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదు. సో కొన్ని ఏడాది సంవత్సరాల క్రితం అప్పుడు ఈ పరిచయం అప్పుడు నేనే కొత్తగా పరిచయం చేస్తున్నాను. అప్పుడు ఒక సిస్టర్ గారు వచ్చారు మందిరానికి వచ్చినప్పుడు మీరు గమనించండి. ఆ సిస్టర్ గారు మందిరానికి వచ్చారు. ఆవిడ వచ్చి ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. నేను చెప్పాను, ఎందుకు సిస్టర్ మీరు డైలీ ఏడుస్తున్నారు, ఏం ప్రాబ్లం మీకు అంటే అని చెప్పింది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ నాకు ఒకే ఒక తృప్తి ఏంటంటే మందిరంలోకి వెళ్ళి నేను 2 drops ని కన్నీటితో ప్రార్థన చేస్తే నా కన్నీరు ఈ బైబిల్లో పడితే నాకు ఒక తృప్తి అయిపోతుంటుందండి. హలో, సో ఆమెకి ఈ యొక్క అవగాహన ఎవరు ఇచ్చారు, ఇటువంటి అజ్ఞానాన్ని ఎవరు టీచ్ చేశారంటే సంఘం టీచ్ చేస్తున్నది. హలో, ఇప్పుడు చూడండి, చేతిలో మీ చేతిలో 1000 కీస్ ఉన్నది. 1000 కీస్, అన్ని కీస్ చేతిలో పెట్టుకొని మీరు మీ కీస్ పైన మీ యొక్క కన్నీరు కార్చి చూడండి, మీ డోర్ ఓపెన్ అవుతుందా?
నో, మీ డోర్ ఓపెన్ అవ్వదు. సో కీస్ పెట్టుకొని పీపుల్ ఏడుస్తున్నారు. బైబిల్ పెట్టుకున్నారు, బైబిల్ అనే కీ బుక్ చేతిలో ఉన్నది, బైబిల్ అనే కీస్ బంచుగా చేతులు పెట్టుకున్నారు, కానీ పీపుల్ ఏడుస్తున్నారు. ప్రభువా నాకు ఆరోగ్యాన్ని సరి చేయండి, ప్రభువా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సరి చేయండి, ప్రభువా నా యొక్క భవిష్యత్తు సరి చేయండి. పీపుల్ ఏడుస్తున్నారు. ఆ బైబిల్ చెమ్మగా అయిపోతున్నదా, కానీ లైఫ్ మారబోయేది. హలో, ఇదంతా నేర్పించేది మందిరము. రాంగ్ టీచింగ్, రాంగ్ ఐడియా, రాంగ్ మెథడ్. కానీ ప్రజలు అక్కడికి వెళ్తున్నారు, ప్రాపర్గా వెళ్తున్నారు. సో కింగ్డమ్ అటువంటి కాన్సెప్ట్ కలిగినది కాదు. కింగ్డమ్ చేతిలో కీస్ ఇస్తున్నది. ఈ కీ యొక్క అవగాహన పొందుకోమంటున్నారు. ఈ కీని యూజ్ చేసుకోండి. మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ కీస్ బుక్ ఓపెన్ చేయండి. మీ హెల్త్ కి ఏ కీ ఓపెన్ చేయాలని చూడండి. అటువంటి కీని తీసుకోండి. ఆ కీని పెట్టి మీరు ఓపెన్ చేయండి, అన్లాక్ చేయండి. ఆ కీని యూజ్ చేయండి. మీ యొక్క సిక్నెస్ మార్చబడి హీల్ అవుతారు. ఏమేన్? సో రూమ్లో మీరు గోల్డ్ అండ్ సిల్వర్, డైమండ్, మనీ, కరెన్సీ ఎంత పెట్టున్నారు రూమ్లో. మీ ఫాదర్ గారు ఎవరు పెట్టారు, మీ తాతగారు పెట్టారు అనుకోండి. మీ గదిలో ఉన్నది, గది అంత తాళం వేసి ఉన్నది, తాళపము చెవి మీ చేతికి ఇవ్వబడి ఉన్నది. గదిలోనే మన ప్రాపర్టీ ఉన్నది. కానీ నేను ఫైనాన్షియల్గా సఫర్ అయ్యేటప్పుడు మా తాతగారు ఇచ్చిన అన్ని కీస్ పెట్టుకొని నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఎప్పుడు నా యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, ఎప్పుడు నా యొక్క అప్పులు తీర్చబడుతుంది అని చెప్పి ఆ కీస్ పెట్టుకొని మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు మీరు ప్రార్థన చేసేదాని వలననో, కన్నీరు కార్చేదాని వలనో ఆటోమేటిక్గా మీ యొక్క గది తెరవబడబోయేది లేదు. కానీ సంఘము చెప్తున్నారు, నువ్వు కన్నీరుతో ప్రార్థన చేయి, నీ మొర దేవుడు వింటాడు. విని నీకు బంధింపని విప్పబడుతుంది. నో, బైబుల్ అలా టీచ్ చేసేది లేదు. బైబిల్ అలా మనకి నేర్పించేది కూడా లేదు. అప్పుడు ఆ కీస్ని చూడాలి. తాతగారు ఇచ్చిన 10 కీలో ఏదో ఒక కీ మనకు ట్రెషర్ ఎక్కడో ఒక చోట ఉన్నది. 10 రూమ్లో ఏదో ఒక రూమ్లో ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆ కీ ఏదని నేను నేర్చుకోవాలి, చెక్ చేయాలి. ఆ కీ పైన ఒక మార్కుడు వేసి పెట్టుకోవాలి. ఆ నాలెడ్జ్ పెంచుకొని 10 కీలు యూజ్ చేసి 11వ కీ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు దేవుని థ్యాంక్స్ చెప్పాల్సింది. ప్రభా ఓపెన్, థ్యాంక్స్ ప్రభా. ఆ కీస్ యూజ్ చేసే ఐడియా, ఆ కీ యూజ్ చేసే నాలెడ్జ్, దానికి మనము పొందుకోవాలి. See, we have the keys, but we do not know which the unlock, which lock. It's like having all this information but not knowing how to use it. Having all of this power available to us but not knowing how to apply it. గమనించాలా? మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తున్నది, ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తున్నది. బైబిల్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తున్నది. చదువుతున్నారు, వింటున్నారు, గ్రహిస్తున్నారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్. ఇన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు వచ్చేది ఎందుకంటే మీరు ఎలా దాన్ని యూస్ చేయాలనే దానికి ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇన్ఫర్మేషన్ని నేర్చుకునేదానికి కాదు, ఇన్ఫర్మేషన్ని వినిపోయేదానికి కాదు. ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి, నేను ఎలా అది వాడాలి అని అది అప్లై చేయకుండా, అది మీరు యాక్టివేషన్ చేయకుండా ఎంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా కూడా అది యూజ్లెస్. ఏమేన్? ప్రజలను అడిగి చూడండి, బ్రదర్ నాకు ఈ వాక్యం బాగా తెలుసు, ఇది కూడా తెలుసు బ్రదర్, అక్కడ ఆయన గలిలయ సముద్రంలోకి వచ్చారు బ్రదర్, ఈయన ఇక్కడికి వచ్చారు బ్రదర్, అక్కడ ఇది చేశారు బ్రదర్. ఇన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు, కానీ లైఫ్లో ఏ సక్సెస్ ఉండదు, లైఫ్లో ఏ ప్రాస్పరిటీ ఉండదు, లైఫ్లో ఏ యొక్క
ఏ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందే ఆల్మండ్. కానీ సమ్ పీపుల్ కి బైబిల్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా తెలుసు, వాళ్ళకి చాలా స్టోరీ చెప్తారు, అన్ని చెప్తారు, రాజుల పీరియడ్ చెప్తారు, ఈ పీరియడ్ ఆ పీరియడ్ అన్ని చెప్తారు. కానీ లైఫ్ చాలా డల్ గా ఉంటది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, సిక్నెస్ ప్రాబ్లం, అది ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు బ్రదర్ మీకు ఉన్నది? ఇంత మీరు ప్రాపర్ గా చెప్తున్నారే, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ ఉందంటే వాళ్ళు అంటున్నారు ఇవన్నీ దేవుని చిత్తం బ్రదర్ అంటారు. ఇవన్నీ దేవుని చిత్తం. నేను ఇలా ఉండే దేవుని చిత్తం ఉన్నది. అలా ఉండే దేవుని చిత్తంలో ఎందుకు మీకు ఇంత ఇన్ఫర్మేషన్, ఎందుకు ఇంత కీజ్, ఎందుకు ఇంత నాలెడ్జ్ అనవసరం. ఇలా ఉండే దేవుని చిత్తం అంటే మీ కీజ్ అనవసరం. కీజ్ మీరు పక్కన పెట్టి ఊరుకుండేది బెటర్. హలో, హ్యావింగ్ ఆల్ ఆఫ్ దిస్ పవర్ అవైలబుల్, అన్ని శక్తి అన్ని ఉండొచ్చు, కీజ్ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, కానీ ఎలా వాటిని అప్లై చేయాలని తెలుసుకోకపోతే మీ చేతిలో ఉన్న పవర్ వేస్ట్, మీ చేతిలో కీస్ కూడా వేస్ట్. ఎంతమంది ఆమె అన్నారు? కాబట్టి ప్రతి కింగ్డమ్ సిటిజన్స్ కని రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ పవర్ వాళ్ళకి దేవుని ద్వారా ఇవ్వబడి ఉన్నది. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క గవర్నమెంట్ ఆ కింగ్డమ్ సిటిజన్ కి చాలా ప్రివిలేజెస్, చాలా పవర్, చాలా అథారిటీ, ఇవన్నీ కూడా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ కి ఇచ్చి ఉన్నారు. కానీ ఏ సిటిజన్ కూడా వారికి ఇవ్వబడిన రైట్స్ ఏంటి, వారికి ఇవ్వబడిన పవర్ ఏంటి, వారికి ఇవ్వబడిన ఆ యొక్క కీ ఏంటని అజ్ఞానంగా వారు క్రైస్తవుని బిలీవ్ చేసి కీస్ బుక్ ని చేత పట్టుకొని ప్రతి మందిరానికి వెళ్తున్నారు, ప్రతి ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రతి సర్వీస్ అటెండ్ అవుతున్నారు, ప్రతి రోజు ప్రార్థన ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీటితో ప్రార్థిస్తున్నారు. కానీ క్రైస్తవ పీపుల్ యొక్క లైఫ్ యొక్క ప్రాబ్లం తీర్చబడలేదు. ఏమేన్? ఇది సంఘంలో అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు చర్చెస్. ఇవన్నీ వారికి అడ్వాంటేజ్. వారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే వీరికి ప్రాబ్లం తీర్చే మందిరానికి రారండి, అందుకని దేవుడు వాళ్ళకి ప్రాబ్లం పెట్టిన్నారు. ఇది ఎంత తప్పు చూడండి. హలో, దేవుడు ప్రజలకి ప్రాబ్లం ఉండాలి, అప్పుడే వారు మందిరానికి కరెక్ట్గా వస్తారు. నో రాంగ్. అది ప్రజలకు ప్రాబ్లం తీరాలి, వారు ప్రాబ్లమ్స్ కొరకు మందిరాన్ని రాగలదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ లో నుంచి విమోక్షం కలిగించేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు బలులు అర్పణ చేసడానికి వారి మందిరానికి చాలా ప్రేమతో వారి మందిరానికి రావాలి. ఎంతమంది ఆమె అన్నారు? ప్రాబ్లమ్స్ ఉండాలనుకునేది డెవిల్, అపవాదాలు అనుకుంటున్నాడు. కానీ పాస్టర్స్ అలా అనుకోవచ్చా, సంఘం అలా అనుకోవచ్చా? అనుకోకూడదు. ప్రాబ్లం సంఘం ఏం చేయాలి? ఆ కీని ఎలా వాడాలి, ఆ పవర్ని ఎలా వాడాలి, మీకున్న రైట్స్ ని ఎలా మీరు పొందుకోవాలని చెప్పి వారికి నేర్పించేదని పోనిచ్చి ప్రతి సంఘము ప్రజలకి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ పీపుల్ ప్రేయర్ చేస్తున్నారు. ఇది చాలకుండా ఎవ్రీ సండే పాస్టర్స్ వేరే ప్రేయర్ చేస్తున్నారు. హలో, నేను ఎవరికి ప్రేయర్ చేసేది లేదు. ఎందుకంటే కీస్ చేతికి ఇచ్చిన దేవుడు ఆ కీ ఎలా వాడాలని నేను టీచ్ చేస్తున్నాను. ఇంకా కీ ఎలా వాడాలని అవగాహన కలిగినప్పుడు ఇంకెందుకు నేను ప్రార్థన చేయాలి మీకోసము? కానీ నేను మా గృహంలో మీకోసం ప్రార్థన చేస్తాను, మా ఇంట్లో ప్రార్థన చేస్తాను మీకోసం. నేను ఎందుకు ఎలా ప్రార్థన చేస్తా? అన్ని పాస్లాగా నేను ప్రార్థన చేసేవాడిని కాదు. నేను ఎలా ప్రార్థన చేస్తా? ప్రభువా, ప్రతి వీక్స్ పీపుల్ మందిరానికి వస్తున్నారు, వారికి మైండ్ని ఓపెన్ చేయండి, వారికి హార్ట్ని తెరవండి, వారికి మనోనేత్రాలు తెరవబడాలి. ఈ వాక్యం యొక్క అవగాహన వారు పొందుకోవాలి, ఈ వాక్యం యొక్క పవర్ ఎటువంటి తెలుసుకోవాలి. దీని ద్వారా వారికి విమోక్షం కలుగచేయాలి. ప్రభు, ఇది మంచి ప్రేరణ లేదా? వాక్యం అవగాహన కలిగితే చాలండి. నేను కన్నీరు కారిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది రాంగ్. కానీ సమ్ పాస్టర్స్ అలా చెప్తున్నారు. సమ్ పాస్టర్స్ అంటున్నారు, ప్రియ సహోదరులారా, ఈ సంఘం కాపురైన మన కోసము ఆయన ఎప్పుడూ దేవుని దగ్గర కన్నీటితో మొరపెడుతున్నారు. పాస్టర్ నవీన్ కన్నీటితో ఎప్పుడు మొరపట్టేవాడిని కాదు. హలో, ఎప్పుడన్నా మీకోసం కన్నీటితో మొరపెడతాను చెప్పినానా? నో.
ఎందుకంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు రక్తం కార్చారండి. ఆయన రక్తంలో కలగలేని విమోచన ఆఫ్టర్ ఆల్ పాస్టర్ నవీన్ ఒక కన్నీటితో కలుగుతుందా? నో. కన్నీటికి వాల్యూ లేదండి, బ్లడ్కి వాల్యూ. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన పాపాన్ని మోసాడు, మన అపరాధాన్ని మోసాడు, మనకి పాపకి విమోచన కలుగ చేశాడు. ఆయన కల్వరి శిలువ మరణం ద్వారా మనకు రక్షణ కలుగుతుంటున్నది. ఈ అవగాహన మనకు కలగాలనే కానీ, ఈ నాలెడ్జ్ మనకు కలగాలనే కానీ, ఈ బ్లడ్ గురించి, ఆ యొక్క కల్వరి శిలువ గురించి, ఆయన మనకు చేసిన ఉపకారాల గురించి వీ యొక్క అవగాహననే నాకు సక్సెస్ కలుగ చేస్తా. కానీ జస్ట్ ఒక పాస్టర్, టీచర్, ప్రీచర్ వారు కన్నీటితో ప్రార్థన చేస్తారన్నా ఏ బెనిఫిట్స్ లేదు. ఏమే అది కొన్ని సంఘము బిలీవ్ చేస్తుంది. అది ఎంత ప్రాబ్లం చూడండి. ఓ మన పాస్టర్ మన కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, మన పాస్టర్ ఎప్పుడు మన కోసం కన్నీరు కారుస్తుంటున్నాడు. నో నో నో, నేను అలా చేసేవాడిని కాదు. ఎప్పుడు టీచ్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారములు చాలా గొప్పవి, ఆయన చేసిన మేలు చాలా గొప్పవి, ఆయన మనకి కలుగ చేసిన ప్రివిలేజెస్ చాలా గొప్పది, ఆయన మన కలుగ చేస్తున్న అథారిటీ చాలా గొప్పది, ఆయన మనని ప్రేమించి మనకి ఇచ్చిన వాక్యం చాలా గొప్పది, ఆయన మనకి చేతికి ఇచ్చిన కీస్ చాలా ఇంపార్టెన్స్ అయినది. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తాను, కానీ నేను కన్నీటితో చేసేవాడిని కాదు. కానీ సంఘము పీపుల్ని ఆకర్షించుకుంటున్నది, పీపుల్ని స్వాధీనపరుచుకుంటున్నది. అందువల్లనే ఆ పీపుల్ ఆ మందిరం మొదలుపెట్టి బయటికి వెళ్ళరు. ఇన్ కేస్ ఇటువంటి టీచింగ్స్ మనం చెప్పినా కూడా, మన పాస్టర్ చాలా గ్రేట్ అండి, ఈయన ఓన్లీ టీచ్ చేసి వెళ్ళిపోతారు. మన పాస్టర్స్ మందిరం అయిపోయినా కూడా మన కోసం మన ఉండి ప్రార్థన చేసి, హలో, 1 hour ప్రీచింగ్ లో జరగలేనిది 5 minutes ప్రేయర్ జరగబోయేది లేదు. ప్రేయర్ కన్నా దేవుని వాక్యం విలువైనది. ఎంతమంది ఆమె అన్నారు? దేవుని వాక్యము ఆకాశము భూమిని సృష్టింపు చేసే శక్తి కలిగి ఉన్నది. దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యమును, ఆ వాక్యం దేవుడి యందును, ఆ వాక్యమే దేవుడైను. సో దేవుని వాక్యము ఇంత పవర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కలగలేని విమోక్షణము, ఆ యొక్క ఆశీర్వాదములు ప్రేయర్లో కలగబోయేది లేదు. సో పీపుల్కి అవసరమైంది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ టీచ్ చేసేది మందిరం. ఓకే, అందువల్ల చెప్పాడు కదా, ఈ చేయి ఎప్పుడు చేస్తూ ఉంటారు పీపుల్. రండి, అందరు క్యూ ఉంటారు. ఫైనల్గా చేసి, ఫైనల్గా ఆయిల్, ప్రేయర్ చాలదు, నీకు ఆయిల్ కూడా కావాలి, రా, ఆయిల్ పూసి పంపిస్తున్నారు. సో ఇవన్నీ రిలీజియన్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మత రీతిలో చేస్తున్న సంప్రదాయంలో. ఇటువంటి సంప్రదాయాలు చేసేదాని వలన పీపుల్కి ఏమాత్రం రిలీజ్ అవబోయేది లేదు. కానీ ఆ టైంలో మనకేదో ఒక రిలీజ్ అయినట్టుగా ఉంటామే, కానీ లీగల్గా ప్రాపర్గా మనం రిలీజ్ అవనే అవు. నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్, but insufficient by itself for effective living in a believer. This is because most believers lack a proper kingdom mindset. Life in the kingdom is really about returning to the governing authority of God in the earth. So people ki a kingdom mindset. సో మన ఈ ఎత్తుకు తగిన మైండ్ సెట్ మనం కలిగి ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆయన చెప్పేది ఏంటంటే, దేవునికి గవర్నమెంట్ వచ్చింది మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. ఈ గవర్నమెంట్కి తగినట్టుగా మీకు మనసును తిప్పుకొనుడి, ఈ గవర్నమెంట్కి తగినట్టుగా మీ మైండ్ని సెట్ చేయండి, మీ మైండ్ని ట్యూన్ చేయండి. ఎందుకంటే ఇదివరకు ఈ ఎర్త్లో ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ వేరు, మానవుని యొక్క మైండ్ సిస్టమ్ వేరు. కానీ ఈ హెవెన్లీ గవర్నమెంట్, ఈ ఎర్త్
లో ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ కన్నా చాలా ఎక్స్ట్రాడినరీ అయినది, చాలా సుపీరియర్ గవర్నమెంట్ అది, చాలా అద్భుతమైన గవర్నమెంట్ అది. ఈ ఎర్త్లీ కంట్రీ సిటిజన్ గా ఉన్న మీ మైండ్ సెట్ మార్చుకొని ఈ హెవెన్లీ కింగ్డమ్ యొక్క సిటిజన్ మైండ్ సెట్ కి మీరు రండి. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క మైండ్ సెట్ నేను రావాలంటే ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నేను నేర్చుకోవాలి. ప్రతి కంట్రీకి మీరు వెళ్ళారంటే ఆ కంట్రీకి తగినట్టుగా మీరు మారేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళే కంట్రీ యొక్క రూల్స్ ని మీరు నేర్చుకోవాలి, అక్కడ ఉన్న టర్మ్స్ ని మీరు నేర్చుకోవాలి, అక్కడున్న వెదర్ కండిషన్స్ మీరు నేర్చుకోవాలి, అక్కడున్న ఫుడ్ అండ్ కల్చరల్ మీరు నేర్చుకోవాలి. ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు కల్చరల్, ఫుడ్, వెదర్, టర్మ్స్, కండిషన్స్, అక్కడున్న రూల్స్, అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ అన్ని చేంజ్ అవుతూ ఉంటుంది. ఏమే ఇండియా లాగా యూరోప్ ఉండదు, యూరోప్ లాగా ఇండియా ఉండదు. ఇండియన్ వెదర్ వేరు, ఇండియన్ గవర్నమెంట్ వేరు, ఇండియన్ పీపుల్ యొక్క మైండ్ సెట్ వేరు. యూరోప్కి వెళ్ళాలంటే అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ వేరు, అక్కడ వెదర్ వేరు, అక్కడ కల్చర్ వేరు, అక్కడ ఉండే పీపుల్ యొక్క మైండ్ సెట్ కూడా వేరు. సరే, ఇవన్నీ నేను చెప్పిందని ఎర్త్లీ సిస్టమ్ గురించి చెప్పాను. ఈ ఎర్త్లోని ఇంత వేరియస్ ఉన్నప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ సిటిజన్ గానే మారాను, దేవుని యొక్క రాజ్యంలో వచ్చి ఉన్నాను, దేవుని యొక్క రాజ్యం సిటిజన్ గానే ఉన్నాను అన్నప్పుడు సిటిజన్ గా ఉండొచ్చు, కానీ ఆ మైండ్ సెట్ కి మీరు రాకుండా ఉన్న వరకు ఆ కింగ్డమ్ యొక్క బ్లెస్సింగ్స్ ని, కింగ్డమ్ యొక్క పవర్ ని, ఆ కింగ్డమ్ ఇచ్చే కీస్ ని మీరు వాడపోయేది లేదు. ఆ కింగ్డమ్ లో ఉండేది వల్ల మీకు ఏ బెనిఫిట్స్ రాబోయేది లేదు. ఐ మీన్ సిటిజన్ గా మారొచ్చండి అని ఆ కింగ్డమ్ మైండ్ సెట్ కి రావాలి. కింగ్డమ్ మైండ్ సెట్ రావాలంటే కింగ్డమ్ యొక్క కాన్స్టిట్యూషన్ నేను నేర్చుకోవాలి, కింగ్డమ్ యొక్క రూల్స్, కింగ్డమ్ యొక్క పవర్, కింగ్డమ్ యొక్క అథారిటీ, కింగ్డమ్ ఇచ్చే ప్రివిలేజెస్, కింగ్డమ్ మనకిచ్చే ఆ బ్లెస్సింగ్స్, ప్రామిసెస్, ఇవన్నీ నేను నేర్చుకొని ఆ ప్రామిస్ అయినట్టుగా, ఆ కింగ్డమ్ యొక్క కల్చరల్ అయినట్టుగా, అక్కడుండే ఎకనామిక్ సిస్టమ్ ఎటువంటిది, అక్కడుండే కల్చరల్ ఎటువంటిది, ఆ కింగ్డమ్ యొక్క సిటిజన్ ఎలా ఉంటారు, కింగ్డమ్ యొక్క ప్రివిలేజెస్ ఎటువంటిది, కింగ్డమ్ లో కింగ్ ఇచ్చిన ప్రామిసెస్, వర్సెస్ ఎటువంటిది, ఇవన్నీ యాజ్ అ కింగ్డమ్ సిటిజన్ గా ఉన్న నేను స్టెప్ బై స్టెప్ గా నేర్చుకొని, ఇవన్నీ నేర్చుకొని వీటికి తగినట్టుగా నా మైండ్ సెట్ నేను ట్యూన్ చేసుకోవాలి, వీటికి తగినట్టుగా నా హార్ట్ ని మార్చుకోవాలి, వీటికి తగినట్టుగా నేను అప్లై చేసుకోవాలి, వీటికి తగినట్టుగా ఆ టర్మ్స్ కండిషన్ ఫాలో అవ్వాలి. అప్పుడు చూడండి, ఆ కింగ్డమ్ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీ పైన ఓవర్కమ్ చేస్తుంది. ఆ కింగ్డమ్ యొక్క ప్రాస్పారిటీ మిమ్మల్ని ఆక్యుపై చేస్తుంది. కింగ్డమ్ అనేది ఏంటి? ప్రాస్పరస్ ద్వారా నింపబడి ఉన్న రాజ్యం, ప్రాంత్యం. అది ఏమేం టెరిటరీ. కింగ్ అనేది ఒకడు ఉన్నాడంటే ఆ కింగ్ కానీ ఒక టెరిటరీ ఉంటుంది. ఎక్కడైతే టెరిటరీ ఉందో అక్కడ కింగ్ ఉంటారు, ఆ టెరిటరీలో సిటిజన్స్ ఉంటారు. ఆ టెరిటరీలో కింగ్ అనే వారికి ఎప్పుడు వాల్యూ అంటే ఆయనకి గోల్డ్ అండ్ సిల్వర్, అక్కడ ఆయనకి కొన్ని యుద్ధ ఆయుధములు ఇవన్నీ ఎక్కువ ఉండాలి. అదే ఆ కింగ్కి ఉన్న వాల్యూ. నేను చదివాను కదా హాకాయి పుస్తకంలో, వెండి బంగారము నాది, ఎర్త్ ఆయనది, ఆకాశ భూమి ఆయనది, ఈ హోల్ యూనివర్స్ దేవుని అయినది. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఐశ్వర్య సంపూర్ణుడు, ఎంత ఆశీర్వాదమైన ప్రభు, ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప దేవుడు. అటువంటి దేవుడు ఆయన కింగ్డమ్ లో ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చే సిటిజన్ ని, ఆ కింగ్డమ్ సిటిజన్ ని ఆ రాజు బేదరికంగా ఉండమని చెప్తాడు ఆయన. హలో, దేవుడి రాజ్యంలో ఉన్న సిటిజన్ బేదరికంగా ఉంటే, పోవర్టీగా ఉంటే, పూర్గా ఉంటే ఆ అవమానము ఆ సిటిజన్ కాదు, ఆ కింగ్డమ్కి అవమానం. ఏమేన్? ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం అనేది పావర్టీ రాజ్యం కాదు, అదొక ప్రాస్పరిటీ రాజ్యము, అదొక సక్సెస్ఫుల్ రాజ్యము, అదొక పవర్ఫుల్ రాజ్యము.
అదొక గొప్ప రాజ్యము. అటువంటి గొప్ప రాజ్యములో ఒక మనిషి సిటిజన్ గా మారాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రజ యొక్క ఫైనాన్షియల్ సిస్టాన్ని ఆ కింగ్డమ్ మార్చివేస్తుంది. ఆ కింగ్డమ్ ఎందుకు మారుస్తుంటుందంటే ఆయన రాజ్యములో ఒక భేదుడు ఉన్నాడంటే ఈ యొక్క భేదుడు వలన ఆ రాజ్యానికే అవమానం అవుతుంటున్నది. ఏమేన్ ఈనాడు క్రైస్తవంలో మీరు చూస్తారంటే ప్రాస్పారిటీ పీపుల్ కన్నా పావర్టీ పీపుల్ ఎక్కువ. ఏమేన్ ప్రాస్పర్ గా ఉండేవారి కన్నా భేదలు ఎక్కువ. దీంట్లో ఒక క్లారిఫికేషన్ కావాలి. ఎవరు ధనవంతులు, ఎవరు భేదవాడు అంటే మీరు అనుకోకూడదు 4 జెట్, 4 షిప్, 4 ప్యాలెస్, 4 హోటల్, సమ్ క్రోస్ ఆఫ్ మనీ బ్యాంక్ లో ఉంటే ధనవంతుడు. నో, వాడు గొప్ప దరిద్రుడు. ఎవడు ధనవంతుడు అంటే జెట్స్, షిప్స్, హోటల్, రిసార్ట్స్ పెట్టుకున్నవాడు ధనవంతుడు కాదు, ఇచ్చేవాడు ధనవంతుడు అయినాడు. ఏమేన్ పెట్టుకున్నవాడు ధనవంతుడు కాదండి, అది ఇచ్చేవాడు. పేదలకు ఇచ్చేవాడు, దేవునికి ఇచ్చేవాడు, సొసైటీకి ఇచ్చేవాడు, గవర్నమెంట్ ఫంక్షన్ అయ్యేదానికి గవర్నమెంట్కి ఇచ్చేవాడు. మీకు తెలుసా, సమ్ గవర్నమెంట్ ఫంక్షన్ అయ్యేదానికి సమ్ ప్రాస్పారిటీ పీపుల్ ఆ గవర్నమెంట్ వారు వారు ఇస్తారు. అప్పుడు అటువంటి గవర్నమెంట్ అటువంటి వారికి ఫేవర్గా ఉంటుంది. మనకి తెలుసా, మన భారతదేశంలో అదానికి అంబానికి ఫుల్ ఫేవర్. ఎందుకు? వారు గవర్నమెంట్ కి ఫేవర్ చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళకి ఫేవర్. కానీ ఇద్దరు కరప్టెడ్ పీపుల్. ఇండియన్ గవర్నమెంట్ కరప్షన్ లో ఉంది, వారికి డొనేషన్ చేసే పీపుల్ కూడా కరప్టెడ్ పీపుల్. కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్లీ గవర్నమెంట్ అనేది అది కరప్టెడ్ గవర్నమెంట్ కాదు, అది ప్రాపర్ గవర్నమెంట్. అది మంచి గవర్నమెంట్. అది అప్పుడు ఆ కింగ్డమ్ సిటిజన్, ఆ కింగ్డమ్ ప్రాస్పర్ గా ఉన్నప్పుడు ఆ సిటిజన్ కూడా ప్రాస్పర్ గా ఉండేది. ఆ కింగ్డమ్ కున్న గ్లోరిఫై, అది మహిమ, అదే. ఏమేన్ కానీ సంఘము ప్రజలకి ఎలా చెప్పింది, ఎలా చెప్పి ఇచ్చిన్నారంటే, ప్రభా పక్షులకి ఒక వాక్యం ఉంది, తమిళ్లో తెలుసు, నాకు తెలుగు రాలా అది. ఆకాశప మనుషుకు మా తల దాచుకోవడానికి చోటు లేదు. ప్రభా మీకు ఈ ఎర్త్లో చోటు లేనప్పుడు నాకు ఈ ఎర్త్లో చోటు వద్దు. మీరు ఈ ఎర్త్లో దరిద్రంగా ఉన్నప్పుడు నేనే ఈ ఎర్త్లో ఎందుకు ధనవంతుడిగా ఉండాలి? నో, అక్కడ చెప్పిన వాక్యం ఒక సిస్టమ్ వేరు. ఆయనకి యెరూషలేములో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలో గెస్ట్ అప్పుడప్పుడు వచ్చిపోయేవారు ఉన్నారు. ఆయన సొసైటీలో ఒక మంచి ఫేమస్ ఫెమిలియర్ టీచర్ గా యేసు ప్రభు ఉన్నాడు. ఆయనకి డొనేషన్ చేసేదానికి, ఆయనకి ఇచ్చేదానికి ధనవంతులు చాలా ఉన్నారు. ఈవెన్ పిలాతు యొక్క ఫ్యామిలీలో నుంచే యేసు ప్రభుకి డొనేషన్ పోతూ ఉంటున్నది. ఆయన దగ్గర ఒక ట్రెషరర్ కూడా ఉన్నాడు. కరెన్సీ లేకుండా ట్రెషర్ ఏమన్నా పెట్టుకుంటారా? ఆయనకి ట్రెషర్ కూడా ఉన్నారు. ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి ఒక టీం ఉన్నది. ఆయనకి ఎప్పుడు కూడా 12 డిసైపుల్స్, 12 శిష్యులు కూడానే ఉన్నారు. దాదాపు 3.5 సంవత్సరం శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఆయన కొన్ని వేల ప్రజలకి ఆహారం పంచుతున్నాడు, పెడుతున్నాడు. ఎవరైనా చెప్పండి, ఇల్లు వాకి లేనివాడు, దరిద్రంగా ఉండేవాడు వేల ప్రజలకు భోజనం పెడతాడా? ట్రెషర్ ఉంచుకుంటాడా? ఇవన్నీ పోనండి, 12 శిష్యులు కూడా ఉంచుకుంటారా? ట్రావెల్ చేస్తారా? యాక్చువల్గా దరిద్రులు ట్రావెల్ చేయలేరు, ఎవరిని కూడా ఉంచుకోలేరు. కూడా ఉంటే వాళ్ళకి పేమెంట్ చేయాలి, ఎవరికి భోజనం పెట్టరు. కానీ అక్కడ చెప్పబడిన టర్మ్ ఏంటంటే, ఆయన యెరూషలేము నుండి సమారియాకి వెళ్ళినప్పుడు ఆ సమారియాలో ఆయనకి లాడ్జ్ దొరకలేదు. అప్పుడు ఆయనకి స్టే చేస్తానికి హోటల్ లేదు అక్కడ. అప్పుడు అన్ని ఫుల్ అయినారు. కాబట్టి అప్పుడు అంటున్నారు, అందరికి చోటు ఉంది, మనుష్య కుమారుడికి అక్కడ చోటు లేదండి. కానీ ఆయనకి గెస్ట్ హౌస్ అంతా ఆయనకి ఉన్నదని లేఖ ఉంది. కానీ ఇప్పుడు చెప్పడానికి మనకు టైం కూడా లేదు ఇప్పుడు. సరే, పీపుల్ ఏ మైండ్ సెట్కి వచ్చేసారంటే,
పావర్టీగా ఉండేది దేవుని చిత్తం అనుకున్నారు, దరిద్రంగా ఉండాలనేది. కానీ దేవుని చిత్తం అది కానే కాదు. మీ పావర్టీగా మీరు ఉన్నారంటే ఆ కింగ్కి అవమానం అవుతుంటున్నది. ఎందుకు పీపుల్ పావర్టీని వారు హైలైట్ చేస్తారంటే ఆ పావర్టీ అనే లాక్లో నుంచి ప్రాస్పారిటీ అనే అన్లాక్ రావడానికి వారికి మార్గం తెలియలేదు. మార్గం తెలియలే కాబట్టి వారు పావర్టీ హైలైట్ చేస్తున్నారు. కానీ ఆ అన్లాక్ చేస్తే తెలిస్తే వారు ఖచ్చితంగా వారు పావర్టీలో ఉండేదని వారు ఇష్టపడరు. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా మీకు చెప్తాను, ఇంకొక వాక్యం కూడా చెప్తాను. ఒకే ఒక వాక్యం చదవండి. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గాడ్స్ డిజైర్ అండ్ పర్పస్ ఫర్ us Jesus said. లూక్ చాప్టర్ 12:32. లూకా రాసు సువార్త పుస్తకము 12వ అధ్యాయము 32వ వచనము. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి. చూడండి, దేవుడు రాజ్యమే ఇస్తుంటున్నాడు. ఇది ఆయనకు ప్లెషర్, ఆయనకు ఇష్టము, ఇష్టపడి రాజ్యం ఇస్తున్నాడు. రాజ్యం అంటే ఆ రాజ్యం ఇస్తున్నా అంటే ఏంటి? మీకు ఈ ఇల్లు ఇస్తున్నాను అని చెప్తాను అనుకోండి. మీకు ఈ ఇల్లు ఇస్తున్నానంటే ఇల్లుని మీకు ఎలా పార్సల్ చేసి ఇవ్వగలను? ఇల్లుని పార్సల్ చేసి ఇంటిని పార్సల్ చేసి ఇవ్వలేమండి. కానీ ఇల్లు మీకు ఇస్తున్నానంటే ఏంటి? ఆ ఇంటి యొక్క కీని మీకు ఇచ్చేది. ఇల్లుని కీ ఇస్తే ఏంటి? ఏమని అర్థం? ఈ ఇల్లే నాకు ఇచ్చేసింది ఆయన. జస్ట్ ఒక 50 గ్రామ్ 100 గ్రాముడు కీ అంతే. కానీ ఇల్లు ఒక వెయిట్ సమ్ టన్ను ఉంటుంది. ఇల్లు అంటే ప్యాక్ చేసి ఇవ్వలేదు. కింగ్డమ్ అనేది రాజ్యము, దేవునికి రాజ్యము. దేవుని రాజ్యము తండ్రి మీకు ఇష్టపడి ఇస్తున్నాడంటే ఏంటి? ఆ రాజ్యం యొక్క కీస్ మీకు ఇవ్వబడుతున్నది, ఆ రాజ్యం యొక్క తాళములు మీకు ఇవ్వబడుతుంది. కానీ ప్రజలకి తాళములు చేతులు పెట్టుకున్నారు, తాళముతోనే తిరుగుతున్నారు. కానీ ఆ తాళాన్ని ఎక్కడ ఎలా వాడాలి, ఏ యొక్క ప్రాబ్లంని ఎటువంటి విషయం మనం లాక్ అయి ఉన్నామో అటువంటి లాక్ లో నుంచి ఎలా అన్లాక్ అవ్వాలనేది ఆ యొక్క అవగాహన, ఆ యొక్క నాలెడ్జ్ లేకుండా పీపుల్ ఇన్ని తాళాలు పెట్టుకున్నారు. కానీ ఏ తాళం కూడా వారికి వాడడానికి తెలియదు. ఇన్ని తాళంతో మందిరానికి వెళ్తున్నారు. సరే, మందిరానికి వెళ్ళినప్పుడు నాకున్న పాసెస్ గారు ఈ తాళం దీనికి వాడండి, ఆ తాళం దానికి వాడండి ఆయన చెప్పి పంపించాలి. అక్కడ కూడా వాళ్ళకి అవగాహన. అక్కడ ఏం చెప్తున్నారు? ప్రార్థన చేయండి. సో ప్రార్థన అది మస్ట్. నేను రాబో రోజులో ద పవర్ ఆఫ్ ప్రేయర్ అని మాట్లాడబోతున్నాను. ప్రీవియస్గా ఒక 9-10 years బ్యాక్ నేను ప్రేయర్ గురించి కూడా మాట్లాడి ఉన్నాను. కమింగ్ డేస్లో ఆ యొక్క పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి మాట్లాడుతాను. మనం ఇక్కడ చదివే ప్రేయర్ అనేది లోకంలో చెప్పే ప్రేయర్ కన్నా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ప్రేయర్ కాన్సెప్ట్ చాలా మస్ట్. అది సరే. ఈ కీస్ గురించి నెక్స్ట్ వీక్ మనం చదువుకుందాము. కీస్ ఆఫ్ ద కింగ్డమ్. నెక్స్ట్ వీక్ కీస్ ఆఫ్ ద కింగ్డమ్, దేవుని రాజ్యం యొక్క తాళములు. ఎంతమంది నేర్చుకుని ఇష్టపడుతున్నారు? నెక్స్ట్ వీక్ కీస్ ఆఫ్ ద కింగ్డమ్ చదువుదాం. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. ఆ కీ ఎలా వాడాలి, ఆ కీస్ని మనం ఎలా ఉపయోగపరచాలి అని నేర్చుకుందాము.